మర్రిపల్లి కస్తూర్బా పాఠశాలలో రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక కార్యక్రమం చేపట్టారు. వేములవాడ గ్రామీణ మండలం మర్రిపల్లి కస్తూర్బా పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని వేములవాడ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో పాటు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వంటి విషయాలపై అవగాహన కల్పించినట్లు వేములవాడ రూరల్ ఎస్ఐ అంజయ్య తెలిపారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ సిఐ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే యోగా పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించడం ద్వారా ఆరోగ్యం ఉండడంతో పాటు మానసికంగా ప్రశాంతత లభిస్తుందని సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థులకు యోగా తప్పనిసరిగా అవసరమని, దీనివల్ల మెదడు, శరీరము రెండు సమన్వయంతో పనిచేసి చెడు ఆలోచనలు లేకుండా విద్యార్థులు చదువుల పట్ల, భవిష్యత్తు పట్ల మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది అని సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ, పాఠశాల సిబ్బంది, పోలీసులు, విద్యార్థులు హాజరయ్యారు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా, లెగ్ పెయిన్స్, మజిల్. మన భారతదేశ పూర్వీకులు మనకు అందించిన ఒక గొప్ప దీన్ని మనం నేర్చుకుంటే ఏంటంటే మనం ఆరోగ్యంగా, హెల్దీగా మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరందరూ చూస్తున్నట్లు బయట చూస్తుంటే జిమ్ సెంటర్లు, ఏరోబిక్స్ సెంటర్లు ఇవన్నీ చాలా డబ్బులు తీసుకొని ఆరోగ్యం కోసం చాలా కాస్ట్లీ వ్యాపారం నడుస్తుంది బయట. ఇది యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో భాగం. ఇది ఫ్రీగా మనకు పూర్వీకులు అందించింది. దీన్ని మీరు ఈ స్కూల్ స్టేజ్లో మంచిగా ఈ పిల్లలు చూసిన మంచి మంచి ఆసనాలు ఇస్తున్నారు. మీరంతా ఈ యోగా మీ ఈ స్కూల్ స్టేజ్లో మంచి నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మీ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. మీ పిల్లలు కూడా మీరు మంచి అలవాట్లు నేర్పించడం వల్ల అవుతారు. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా, హెల్తీగా మీరు స్పోర్ట్స్లోకి వెళ్ళినా ఈ ఆరోగ్యం ఎందుకంటే కేవలం స్పోర్ట్స్ అదేదని కాదు, మన శారీరకంగా మనం గట్టిగా ఉంటే మనం చేసే ఏ రంగంలో అయినా మీరు ఒత్తిడిని అనేది జయిస్తారు. ఒత్తిడి అనేది